నమస్తే, నేను జయశ్రీ. వెల్కమ్ టు క్వీన్ కార్తిక ఛానల్. సో ఈరోజు మీరు ఒక వ్లాగ్ చూస్తారు. వ్లాగ్ ఏంటి అనేది నాకు కంప్లీట్గా తెలీదు. అంటే నేను చెప్పాను కదా గార్డెనింగ్ స్టార్ట్ చేశానని చెప్పేసి, చూద్దాము ఎంతవరకు వెళ్తుందో. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ మీతో షేర్ చేస్తున్నాను. అందుకే మీకేమీ అంత పెద్ద పెద్ద టిప్స్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి. మనం కొత్తిమీర వేసాం కదా, కొత్తిమీర వేసిన 2 డేస్కి నేను మెంతికూర కూడా వేసాను. 2 డేస్కి కాదు, ఈరోజు సాటర్డే, అంటే నిన్న వేసాను, ఫ్రైడే. అంటే కొత్తిమీర వేసిన 2 డేస్కి వేసాను మెంతికూర. నేను అది చూపిస్తాను మీకు. నిన్ననే వేస్తాను, ఇంకా మొలకలు రాలేదు, కానీ కొత్తిమీర చిన్న చిన్న మొలకలు వచ్చాయి, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇలాంటి టాపిక్ నేను గార్డెన్లో కూర్చొని చేస్తే బాగుంటుంది, కానీ ఏంటంటే చుట్టూతో కూడా సాంగ్స్ అని వాయిస్ అలా వస్తుంది. అది కాకపోయినా ఏంటంటే దగ్గరికి వాయిస్ అందట్లేదండి, నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అంటున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే చేయాల్సి వస్తుంది. ఏమీ అనుకోకండి, అక్కడ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఎఫెక్ట్ అదంతా బాగుంటుంది. స్పీకర్ తీసుకున్న తర్వాత చూద్దాంలేండి. అండ్ చెప్పాను కదా ఒక స్పీకర్ తీసుకుంటానని, కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ ఏమవుతుందంటే భీమవరం వరకే ఉంది. భీమవరం వెళ్ళి మళ్ళీ ఎవరైనా తెచ్చుకోవాలి. సో అది కొంచెం కష్టం కదా. సో ఇది కొంచెం లాక్డౌన్ ఇదంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత చూద్దాం, అప్పటి వరకు ఇంతే. అండ్ ఏంటంటే ఈ మధ్య ఫుల్ పడుకుంటున్నానండి ఆఫ్టర్నూన్, ఒక 4-5 డేస్ నుంచి. ఎందుకంటే హెడేక్ వచ్చేస్తుంది. చూస్తున్నాం కదా టీవీలో రోజు ఏదో ఒక చూస్తున్నాం కదా. సో వాటి గురించి డిస్కస్ చేయాలో చేయకూడదు నాకు తెలియదు, అందుకే నేను చెప్పట్లేదు, కానీ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో అవన్నీ చూస్తుంటే అది రకంగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఆలోచన ఎక్కువైపోయింది. అదో ఆ ఫీలింగ్ ఏంటనేది నేను చెప్పలేను, కానీ అందరికీ అలానే ఉంటుంది కదా. సో వీడియోస్ కూడా చేయాలనిపించట్లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఒక 4-5 డేస్ నుంచి పడుకుంటున్నాను అనమాట. అదేంటి మీకు అసలు ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు లేదన్నారు కదా, ఇదేంటి అని అంటారేమో. సో రీజన్ అదే, పడుకుంటున్నాను. ఇప్పుడు కూడా పడుకుని లెగిసి వెంటనే నేను వీడియో స్టార్ట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ రేపొద్దున్న, ఈరోజు నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదు, రేపొద్దున పోస్ట్ చేయాలి. సో లెగడంతో వచ్చి వీడియో ముందు కూర్చున్నాను అంతే, ఇంకేమీ రెడీ అవ్వలేదు కూడా. నా జుట్టు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను వెనకాల పెరట్లో కొంచెం మొక్కలు వేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే మా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయండి, ఇవి ఎప్పుడుగా కూడా మాకు తెలీదు, వస్తాయో రాదో తెలియదు, కానీ సర్లే చూద్దాం స్టార్టింగ్లో కదా అని చెప్పేసి నేను వేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇవి వచ్చేసి గోంగూర అండి, గోంగూర విత్తనాలు. అలాగే ఇది ఆనపకాయ, స్వెట్ పడుతుంది. అండ్ బెండకాయ కూడా ఉంది, బెండకాయ విత్తనాలు ఉన్నాయి. అండ్ ఇవేంటో మరి నేను అనుకోవడం, ఇవేంటో తెలియదు, మొక్కలు వస్తే కానీ బ్లాక్ కలర్లో ఉన్నాయి, తెలీదు ఏంటో, వేసేస్తాను అంతే. సో ఇవి మాత్రమే ఉన్నాయి నా దగ్గర. అండ్ కాకరకాయ కూడా ఉన్నాయి. ఇవి ఎప్పుడో తెప్పించినవండి, నాకు తెలిసి ఒక 6 months పైనే అవుతాయి. సో ఇవి వస్తాయి కూడా రావో నాకు తెలీదు, కానీ ఏ విత్తనమైనా సరే మనం బయట నుంచి తెప్పించిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాతనే వేయాలట, డైరెక్ట్ వేయకూడదంట. సో నేను నిన్నంతా కూడా ఎండలో పెట్టాను. సో ఈరోజు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వేయడానికంటే ముందు మట్టి మీద డైరెక్ట్ వేసేయకుండా వాటర్తో తడుపుతాం కదా, తడిపిన వెంటనే కూడా వేయకూడదు. అది కొంచెం అంటే గుల్ల చేయాలన్నమాట, అంటే పొడి పొడిగా ఉండాలన్నమాట, ఎప్పుడు గట్టిగా ఉండకూడదట, పొడి పొడిగా ఉండాలంటే. సో అదంతా ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:20 అలా అవుతుంది. సో 5 వరకు నా టైం, ఎందుకంటే 5 తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటుంది కదా, కాబట్టి ఈలోపు నేను చేసేస్తాను. అండ్ అదే ఈరోజు వ్లాగ్ అండి, అదే చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అండ్ మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మర్చిపోకుండా. టిప్ చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మన ఇంట్లో ప్లాస్టిక్స్ ఏదో ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ అని, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, కంటైనర్స్ లాంటివి డబ్బాలు ఉంటాయి కదా, మనం మినపప్పులు అవన్నీ వేసుకుంటాం చూసారా. సో అలాంటి వాటిలో వేద్దామని నాకుంది. నేను వాటిలోనే వేసాను మెంతికూర, కింద వేయలేదు, దాంట్లోనే వేసాను ప్రస్తుతానికి. నాకు ఎందుకు అలా వేయాలనిపించి వేసాను. ఏంటంటే మన ఇంట్లో కూడా మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా, ఇంటి లోపల కిచెన్లోను, బెడ్రూమ్లోను, బాత్రూమ్స్లోను పెట్టుకుంటూ ఉంటారు కదండి. సో అలా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సో అది అంత అలా అవ్వకపోయినా కానీ
ఏంటంటే లోపల మనకి పెట్టుకునేవి పాట్స్ అవన్నీ కూడాను చాలా కలర్ఫుల్గా ఉంటుంటాయి. అంటే బయట కొనుక్కు తెచ్చుకుని పెట్టుకుంటారు, లేకపోతే యూస్ చేయలేని మగ్స్ ఉంటాయి చూసారా, వాటిలో పెడుతూ ఉంటారు కదా. బట్ దాని లోపల ఈ రీయూస్ చేసేసి ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలో వేసి దాంట్లో పెడతారంట. సో అందుకని చెప్పేసి నేను ప్లాస్టిక్ దాంట్లో వేసాను. తర్వాత చూద్దాం, అంటే దాని గ్రోత్ ఎలా ఉందో దాన్ని బట్టి చూసి నేను వంటగదిలోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు పని కాదులేండి, అది ఎప్పుడో అయ్యే పని. ప్రస్తుతానికైతే నేను బయట నుంచి ప్లాస్టిక్ డబ్బాలు తెప్పించాను. ఒక 3 తెప్పించాను. ఒక్కొక్కటి 2 కింద కట్ చేసేసి దాని కింద హోల్స్ పెట్టాను అనమాట. హోల్స్ అంటే చిన్న హోల్స్ కాదు, ఈ మాత్రం సైజ్ హోల్స్ పెట్టాను. ఏంటంటే దాంట్లో రిమైనింగ్ వాటర్ అంతా బయటకు వచ్చేయడానికి, మొక్కకి కావాల్సిన వాటర్ తీసేసుకుని మిగిలిన వాటర్ బయటకు వచ్చే విధంగా ఉండేలాగా నేను అట్ల కారు ఉంటుంది కదా, అట్లో ఏమంటారు గరిట ఉంటుంది కదా, దాన్ని చివరి కాల్చేసి దాంతో పెట్టాను అనమాట. సో ప్రస్తుతానికైతే కొత్తిమీర అయితే వస్తుంది, చూపిస్తాను. అది చిన్న మొక్కలు వచ్చాయి, చాలా హ్యాపీ అనిపించేసింది. ఏదో పెద్ద మొత్తం తోట అంతా మొక్కలు వేసేస్తున్నా అంత హ్యాపీ అనిపించింది. సో పదండి, అయితే ఇప్పుడు నేను గార్డెన్లో కొంచెం ఒక ఏరియా అనేది ఎంచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ పడితే ఎక్కడ వేసేస్తే మనకి వాటరింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ఈ ఏరియా వరకే చేద్దామని అనుకున్నాను. సో అదంతా కూడా క్లీన్ చేసేసి దాని చుట్టూ కర్రలు పత్తి అదంతా చేద్దాం అనుకుంటున్నాను. వీలైనంత వరకు ఈరోజు బ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తాను. దాని తర్వాత మొక్కలు వేసేద్దాం, ఓకేనా. సో పదండి అయితే గార్డెన్లోకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ప్లాస్టిక్ తెప్పించానండి బయట నుంచి. ఇలా వేస్తే ఏంటంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేసిన వాళ్ళము అవుతాము, ప్లస్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు దీంట్లో వేసినప్పుడు. సో ఈ 4 కూడాను నేను మెంతి కూర వేసానండి. ఎందుకంటే గోంగూర, బెండకాయ అది ఈ కంటైనర్ సరిపోదు, దీనికంటే కొంచెం పెద్దది ఉండాలి, కనీసం అంతైనా ఉండాలి. కొత్తిమీర వేసాను కదా, అంతైనా ఉండాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కొత్తిమీర ఎలా అయితే వేసానో అదే ప్రొసీజర్లో వేసాను. కాకపోతే మెంతులు మనం ఇంట్లో మెంతులు ఉంటూ ఉంటాయి కదా, సో అవి డైరెక్ట్గా వేసేయచ్చు. ఇంకా మనం దాన్ని ఏం చేయనవసరం లేదు. అంటే విత్తనం కింద దాన్ని 2 ముక్కలు చేసాం కదా కొత్తిమీరని, సో ఇది అలా అయితే చేయనవసరం లేదు. నిన్ననే వేసాను ఇది. నెక్స్ట్ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటానులేండి, వస్తాయో రావో తెలీదు. అండ్ హోల్స్ అని చెప్పాను కదా, కనిపిస్తున్నాయి మీకు హోల్స్. సో చుట్టూతో పెట్టాను, ఒక 4-5 హోల్స్ పెట్టాను. కింద కూడా ఉన్నాయి, కింద ఒకటి అలా పెట్టాను. సో పొద్దున్న సాయంత్రం కూడా వాటరింగ్ చేస్తున్నాను. వాటర్ చేసినప్పుడు ఏంటంటే చెయ్యి అడ్డు పెట్టుకొని చేయాలంట, లేకపోతే విత్తనాలన్నీ దగ్గరికి వచ్చేయడము, లేకపోతే ఒకేసారి వేసేయడం వల్ల ఏంటంటే ప్రెజర్ ఎక్కువైపోయి విత్తనం లోపలికి వెళ్ళిపోయి పైకి రావడానికి ఇబ్బంది రావడం అలాంటివి జరుగుతాయట. సో ప్రస్తుతానికైతే నా మొక్కల స్టోరీ ఇది. దెన్ నెక్స్ట్ ఒక ఏరియాలో వేద్దామని చెప్పేసి అన్నాను కదా, సో అది వచ్చేసి ఈ చెట్టు చుట్టూ అండి. ఎందుకంటే ఇటు సైడ్ మేము నడుస్తాము, అటు సైడ్ కూడా కొంచెం నడుస్తాము, కాబట్టి ఈ మాత్రం ఏరియాలో నేను క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం మట్టి అంతా గుల్ల చేసేసి, సో ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. అండ్ పొద్దున్న అయితే నేను ఇవన్నీ కొద్దిగా గడ్డి ఉంటేను కొంచెం పీకాను, మరీ కాదు కానీ కొంచెం పీకాను. అండ్ కొంచెం తడుపుతున్నాను అనమాట, సూప్ పెట్టి ఉంచేసాను. సో ఇదంతా తడిపితే కానీ మనకి రాదు మట్టి అనేది రాదు, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది, టైం పట్టేస్తుంది. సో ఈ మాత్రం. దాని తర్వాత ఇక్కడ మొత్తం మట్టి అంతా కూడా పారతోటి మొత్తం తవ్వేసానండి. అంటే కొంచెం పొడిగా వచ్చేలాగా చేశాను. అదంతా మీకు చూపించలేదు, కానీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా చూపించలేదు. సో చూసారు కదా, ఆ మాత్రం ఏరియాలో నేను వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వాటర్తో తడుపుతున్నాను. ఏంటంటే పైప్ పెట్టేసాం కానీ దాంట్లో వాటర్ సరిగ్గా రావట్లేదు, చాలా లైట్గా వస్తుంది. సో లేట్ అయిపోద్దని చెప్పేసి నేను ఏం చేశానంటే బకెట్తో వాటర్ తీసుకొచ్చి ఒక 5-6 బకెట్లు పైన పెట్టాయి, మొత్తం బాగా తడిపేశాను. సో అదే చేస్తున్నాను ఇక్కడ. మొత్తం పెద్ద టైం ఏం పట్టలేదులేండి. 4:30 ఆ టైంకి స్టార్ట్ చేశాను కదా, 5:30 ఆ టైం కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక 1 అవర్ పట్టింది. ఇలా మట్టి అంతా కూడా మనం ఏమీ తవ్వనవసరం లేదు, మామూలుగా కూడా వేసేయచ్చు. కాకపోతే నాకు ఇంకా బాగా వస్తాయి అన్నట్టుగా నేను కొంచెం తవ్వి, మట్టి అనేది గడ్డలు కింద ఉంటుంది కదా, సో అదంతా పొడి కింద చేసి మొత్తం పొడిలాగా చేశాను అనమాట. గడ్డల కింద ఉండకుండా అలా పొడిగా ఉంటే మొక్కలు బాగా వస్తాయని చెప్పేసి విన్నాను. సో అందుకని ఇదంతా చేశాను. అండ్ మెంతికూర వేస్తానని చెప్పాను కదండి, అదైతే వచ్చేసింది మొక్కలు, చూపిస్తానులేండి. అంటే ఈ వీడియో షూట్ చేసి 1 వీక్ పైనే అవుతుంది. సో ఇప్పుడు మీకు పెడుతున్నాను, సారీ ఏమీ అనుకోకండి, చాలా లేట్ చేస్తాను ఈ వీడియో పెట్టి. ఈ వీడియో షూట్ చేసి 1 వీక్న ఎంతో అయ్యింది.
అవి ఇప్పుడు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. మెంతికూర అయితే వచ్చింది. అండ్ ఇందాక మీకు కొత్తిమీర వచ్చిందని చెప్పాను కదా, యాక్చువల్గా అది నాకెందుకో కొత్తిమీర లాగా అనిపించలేదు. అంటే మట్టిలో కొంచెం గడ్డి అలా ఉంటుంది కదా, సో అదేమో అనిపించింది. చూడాలి. అయినా అంత త్వరగా కొత్తిమీర అయితే రాదు. మెంతికూర అయితే ఈజీగా వచ్చేస్తుంది. మనం వేసిన 15 to 20 డేస్లో మనం దాన్ని హార్వెస్ట్ చేసేయచ్చు. సో లాస్ట్లో అయితే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే ఈరోజు నేను ఓన్లీ బెండకాయలు అలాగే గోంగూర మాత్రమే వేసానండి, అన్నీ వేయలేదు. తర్వాత వేద్దాంలే అన్నట్టు వేయలేదు. అండ్ ఆనపకాయ కూడా పెట్టాను. ఆనపకాయ పాదు వస్తుంది కదా, సో అది అండ్ గోంగూర అండ్ బెండకాయ. సో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే బెండకాయ కూడా మొక్కల్లాగా పాతకుండా కొత్తిమీర విత్తనం జిమ్మినట్టు జిమ్మేశాను. సో ప్రజెంట్ అయితే అవి కూడా కొద్దిగా మొక్కలు వచ్చాయండి. సో మొక్కలు వచ్చిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత వాటిని ఆ ప్లేస్లోంచి తీసి వేరే ప్లేస్లో వేద్దాంలే అని అనుకున్నాను. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. గోంగూర అయితే విత్తనాల కింద చిమ్ముతారు, బట్ బెండకాయ అయితే చిన్న మనకి ఒక అరంగళం లోతు తవ్వి దాంట్లో 2 లేదా 3 గింజలు వేయాలి. సో అప్పుడైతేనే వస్తాయి. ఇది చూసారు కదండి, ఆఫ్టర్ 1 వీక్ ఈ చెప్పాను కదా నేను ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయిందని చెప్పేసి. అండ్ ఇది జస్ట్ ఇప్పుడే నేను షూట్ చేసుకొచ్చానమాట. నా మెంతికూర ఇక్కడ వరకు వచ్చింది. నాకేమనిపించిందంటే ఎవరైనా ఆకుకూరలు వేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్గా మనం మెంతికూరతో స్టార్ట్ చేస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మెంతికూర అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి, ఎవరైనా కానీ వేసేయగలుగుతారు ఈజీగా. మిగిలినవైతే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో ఫస్ట్ మెంతికూరతో స్టార్ట్ చేసినట్లయితే కనుక మనకి అది ఒక 15 to 20 డేస్లో మనం అది కోసుకోవడానికి కూడా వచ్చేస్తాయండి. కాబట్టి ఫస్ట్ మెంతికూరతో స్టార్ట్ చేయడం బెటర్ అనిపించింది. అండ్ అలానే అటు సైడ్ బెండకాయలు అలాగే గోంగూర వేసాను కదా, అది కూడా చూపిస్తాను కదండి. ఇక్కడ చూసారు కదా, చాలా దగ్గరగా జూమ్ చేసి నేను చూపిస్తున్నాను మీకు. బెండకాయలు అలాగే గోంగూర వేసాను కదా, క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో అవి వస్తూ ఉన్నాయి, ఇవి వేసి ఒక వారం అవుతుంది. సో అవి చూపిస్తున్నాను మీకు. చూసారా నిత్య ఎలా డిస్టర్బ్ చేస్తుందో. ఇక్కడ ఏంటంటే మీకు ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో చూస్తూ ఉండండి, నేను ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకోవాలి. మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నా కానీ లేకపోతే బయట వేయించుకుంటాం కదా మనం, విలేజెస్ అయితే కనుక, ఆ విలేజెస్లో అయితే కనుక పాలు తీసుకుంటాం కదా, సో అందులో వాటర్ అనేది కలపకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు అనేవి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా హైలో పెట్టుకోండి గ్యాస్ అనేది. చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుందండి. ఈ ఐస్ క్రీమ్కి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 ఒకటి వచ్చేసి పాలు, మైదా పిండి, షుగర్. ఈ 3తో మనం ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మనం పార్లర్కి వెళ్ళి కొనుక్కొని తింటాం కదా ఐస్ క్రీమ్స్ అనేవి, అంత టేస్ట్ ఉంటుందని చెప్పలేను, కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి తినే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా
ఈ పరిస్థితిలో మనం తినకూడదు. ఎందుకంటే ఎవరెవరో తయారు చేస్తారు, ఎవరెవరో తీసుకొస్తారు కాబట్టి అంత మంచిది కాదు. అండ్ అలానే మనకి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్స్ అని లేకపోతే కార్న్‌ఫ్లవర్స్ అని అందరి ఇంట్లోనూ ఉండవు కదండి. సో అలా లేనప్పుడు కూడా మనకి ఐస్ క్రీమ్ అని పిల్లలు ఏడ్చినప్పుడు తయారు చేయడానికి ఉంటుంది. సో అందుకోసమని నేను ఇక్కడ ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నానండి. అండ్ అలానే ఈ పాలల్లో నుంచి నేను కొన్ని పాలు అనేవి తీసుకుంటున్నాను పక్కకి. తీసుకొని ఈ పాలల్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేస్తున్నానండి. 1 గ్లాస్ పాలకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, చాలా ఎక్కువ, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. తీసుకున్న తర్వాత ఈ పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో మనం కలుపుకుందాము. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మరీ సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుందని చెప్పను, బట్ బాగుంటుంది. ఓకే, తినగలుగుతారు, పిల్లలు ఇష్టంగానే తింటారు. మనకైతే కొంచెం బాగా టేస్ట్ ఉండాలి అలా అనుకుంటాం తప్ప పిల్లలకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తే సరిపోతుంది. సో అలా ఉంటుంది ఇది. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కానీ లేకపోతే కార్న్‌ఫ్లవర్ కానీ ఉందంటే కనుక ముందు అవి మాత్రమే వేయండి. లేదు అంటే కనుక లాస్ట్ ఆప్షన్ మీకు మైదా పిండి. ఫస్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఉంటే వేయండి, అది లేదంటే కార్న్‌ఫ్లవర్, అది లేదంటే మైదా పిండి, ఏదైనా కానీ 1 టేబుల్ స్పూన్. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పాలు అనేది పొంగు రావాలి. ఇప్పుడు చూసారు కదండి, పాలు అనేవి పొంగొస్తున్నాయి. ఈ టైంలో గరిటెతో ఒకసారి కలుపుకొని దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార అనేది ఎంత యాడ్ చేసుకోవాలంటే నార్మల్గా మనం టీ పెట్టుకునేటప్పుడు చూడండి, ఒక గ్లాస్కి ఇంత పంచదారని ఉజ్జాయింపుగా వేస్తూ ఉంటాం కదా. సో అలా వేసేసుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ కావాలంటే అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే మీ స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలకి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇందాక కలుపుకున్నాను కదా మైదా పిండి, అది కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది స్విమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి. గ్యాస్ అనేది స్విమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు, లేకపోతే లాస్ట్లో అడుగంటేసి టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు మనం మరగనిస్తే సరిపోతుంది. అండ్ అలానే మైదా పిండి అనేది ఉండలు కట్టకూడదు. చూసారు కదండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం చిక్కబడింది. ఇలా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇది కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ కానీ స్టీల్ కంటైనర్ కానీ ఏదైనా కానీ మీరు తీసుకొని ఇదంతా కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను. అంటే మీరు చేసిన క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి. నేను చేసిన దానికి సరిపోతుంది. నిత్య ఒక్కదాని కోసమే చేశాను నేను ఇక్కడ. సో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే సిల్వర్ కలర్ కవర్ ఉంటుంది కదండి, అదైనా కానీ పైన పెట్టేసి దానిపైన మూత పెట్టాలి. ఎందుకంటే దీని లోపలికి వాటర్ వెళ్ళకుండా ప్లస్ పైన గడ్డలు కట్టకుండా, అంటే ఐస్ గడ్డలు కట్టకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకుని పైన మూత పెట్టేశాను. ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 14 to 18 అవర్స్ వరకు ఉంచేయాలి. దాని తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ మీరు తయారు చేశారంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి తయారైపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, త్వరగా అవుతుంది. ఇప్పుడు ఇది ఆఫ్టర్ 18 అవర్స్ అండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది. చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకనే, టేస్ట్ కూడా బాగుంది. సో దీన్ని మీరు ఏదైనా ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ లేకపోతే ఇంట్లో మనకి గరిటెలు ఉంటాయి కదా దాంతో కానీ తీసుకొని సర్వ్ చేసేసుకుంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బయటికి వెళ్ళే పని ఉండదు, అండ్ వాళ్ళ చేత అస్తమానం ఐస్ క్రీమ్ అనిపించుకునే పని ఉండదు. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ ఐస్ క్రీమ్ అనేది ఎప్పటికప్పుడే రెడీ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ కొంచెం తీసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది అవ్వదు. ఇంకా అయిపోయిందంటే మళ్ళీ మీరు ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. చూసారు కదా, ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదా కార్న్‌ఫ్లవర్ లేనప్పుడు మాత్రమే మైదా పిండి తీసుకోండి, లేదంటే దాన్నే మీరు ప్రిఫర్ చేయండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.